మీ జీవితంలో స్వామివారి కృపను వ్యక్తిగతంగా అనుభవించిన ఓ ప్రత్యేకమైన సంఘటన ఉందా? నా వ్యక్తిగత జీవితంలోనే స్వామి వల్ల నేను చాలా ప్రభావితమయ్యాను. అది ఎలా అంటే, ఉద్యోగరీత్యా నా విధి నిర్వహణలోని ఎన్నో క్లిష్టమైన డెసిషన్స్ తీసుకునే పరిస్థితి ఉంటుంది. ఆ పరిస్థితిలోని స్వామిని తలుచుకుని ఆ డెసిషన్ తీసుకుంటే అది ఎప్పుడూ తప్పు కాలేదు. స్వామిని నమ్ముకున్న ప్రతి వారికి కూడా ఇది తప్పకుండా జరిగి తీరుతుంది. స్వామికి శరణాగతి వల్ల మనకి ఎప్పుడూ కూడా మనం తప్పు చేయమన్నా చేయలేము. స్వామి శరణాగతి వల్ల స్వామి అవన్నీ చూసుకుంటూ మనం ముందుకు నడిపిస్తామని నేను పూర్తిగా నమ్ముతాను. మీకు స్వామివారి నుండి లభించిన మరుపురాని అనుగ్రహం లేదా సంభాషణ ఏది? ఒకసారి ఒక భక్తుడు పుట్టపర్తి నుంచి స్వామి విభూది నాకు పట్టుకొచ్చి ఇచ్చాడు. అయితే ఆ విభూతిని పొట్లం విప్పి నోట్లో కాస్త చిటికెడు వేసుకుని స్వామి ప్రసాదం నుదుటిన కాస్త విభూతి ధరించి ఆఫీసుకు బయలుదేరే తరుణంలోనే ఆ విభూతి కాస్త మొత్తం నా బట్టల మీద పూర్తిగా పడిపోయింది. ఆ తర్వాత అయ్యో, స్వామి పంపించిన విభూతి అంతా కింద పడిపోయింది, నా బట్టల మీద పడిపోయింది, మొత్తం అంతా విభూతి నా ఒంటి మీద పడిపోయింది అనుకుని ఆలోచించుకుంటూ నేను ఆఫీస్కి స్వామిని తలుచుకుంటూ వెళ్ళడం జరిగింది. అయితే సాయంత్రం ఆఫీసులోనే ఒక పెను ప్రమాదం జరిగి చాలా ప్రాణ నష్టం జరగవలసిన పరిస్థితిలోని స్వామి నన్ను ఈ విభూతి ద్వారా కాపాడారని చెప్పి తర్వాత అర్థమైంది. అంటే విభూతి తాలూకు మహిమ ఎంత ఉన్నది అన్నది స్వామి మనకి ఈ విధంగా మనకు ఒకసారి విశదీకరించారని తెలుస్తుంది. మనం చెప్తూ ఉంటాం భజనలో ఎప్పుడు కూడా, పరమం పవిత్రం బాబా విభూతి అని. ఎంత పవిత్రమైన విభూతి అంటే దాని పవరు మనకి సొంతంగా అనుభవిస్తే గానీ తెలియదు. విభూతి అన్నది అది ఒక యాష్ కాదు, అది స్వామి తాలూకా ప్రసాదం. అది ఎంతైనా మనకి ప్రాణహాని నుంచి కూడా తప్పించే పవర్ దానికి ఉందని చెప్పి మరొక్కసారి మనకు అర్థమైంది. అండ్ స్వామి తాలూకా ఈ ప్రమాదం నుంచి నన్ను తప్పించిన ఈ ఈవెంట్ నేను స్వామికి జన్మల కృతజ్ఞుడై ఉంటానని చెప్పి మరొక్కసారి స్వామికి పాద నమస్కారం చేసుకుంటున్నాను. భగవంతుని ఏ సందేశం లేదా బోధన మీ జీవితాన్ని లోతుగా ప్రభావితం చేసింది? స్వామి సేవా సంస్థల్లో నామస్మరణ, సేవ ఈ రెండు చాలా ప్రధానమైన అంశాలు. సేవా కార్యక్రమంలో మనకి అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మనం ధన్యులం అవుతాం. ఒకవేళ మనం ఇప్పుడు కాదు తరువాత అని సేవను తప్పించుకుంటే అది నష్టపోయేది మనమే. ఇంకొకరితో ఆ సేవ చేసి మిగతా వాళ్ళు ఆ సేవని చూసుకుని తృప్తి పడతారు. మనకి అది చేయలేకపోవడం వల్ల మనం నష్టపోతాం. అందుచేత నేను చెప్పేది ఏంటంటే, అందరూ సేవలో ఎప్పుడూ కూడా ముందుండి సేవా కార్యక్రమాలని, మనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే స్వామి కరుణ కృపా కటాక్షాలు ఎప్పుడు మన మీద ఉంటాయని అందరికీ తెలియజేస్తున్నాం. మీ కష్టకాలాల్లో స్వామి ఎలా మార్గనిర్దేశనం చేశారు? ఏ కష్టం వచ్చినా సరే స్వామే కాపాడుతాడని స్వామి చెప్పినట్టుగా స్వామి ఎప్పుడు అంటూ ఉంటారు, అడవుల యందున్న ఆకాశముననున్న పట్టణముననున్న పల్లెనున్న గొట్ట మీదున్న నట్టేట పడి ఉన్న దిక్కు లేని వారికి దేవుడే దిక్కు. మనం ఏ కష్టంలో ఉన్నా స్వామిని తలుచుకుంటే మనం ఒడ్డును పడేసే స్వామి కొంగు బంగారం లాంటి వారు.
పోతే స్వామి ఎప్పుడు చెప్తూ ఉండేవారు, శ్రీపుష్టపర్తి నిలయుడు కాపాడును మిమ్మునెప్పుడు కరుణాకరుడై చేపట్టి మిమ్ము బ్రోచును ఏ పట్టున మరువకుండా ఏలును నిన్ను. స్వామి ఎప్పుడూ కూడా మనని చేయి పట్టుకుని నడిపిస్తారు. స్వామిని నమ్ముకుంటే మనం ఇంకెవరినీ నమ్ముకోవాల్సిన అవసరం లేదు. స్వామే పరమాత్మ, స్వామే భగవంతుడు. మీ కుటుంబ సభ్యులు కూడా ఈ సాయి మార్గంలో ఉన్నారా? వారి జీవితాల్లో స్వామివారి ప్రభావం ఎలా ఉంది? చెప్పిన నామస్మరణ సేవా కార్యక్రమాలు నాకు చాలా స్ఫూర్తినిచ్చాయి. నేను భజన్ని పూర్తిగా కూర్చుని భజనలో నిమగ్నమయ్యి భజన నామస్మరణలోని ఎంతసేపు కూర్చున్నా సరే తెలియనికుండా కూర్చున్న రోజులు ఎన్నో ఉన్నాయి. అఖండ భజనలు అయితేనేంటి, శివరాత్రి భజనలు అయితేనేంటి, భజనలోని ఆ మాధుర్యాన్ని అనుభవించే తత్వానికి చేరాను. ఆ తర్వాత క్రమేపీ స్వామి డిస్కోర్సులు విన్న తర్వాత స్వామి డిస్కోర్సుల్లో ఉండే ఆధ్యాత్మిక నాలోనే ప్రవేశించింది. నేను చాలా కోపంగా ఉండేవాడిని పూర్వం. ఆ కోపాన్ని తగ్గించి నన్ను పూర్తిగా మార్చేసిన ఆ ప్రభావం స్వామి డిస్కోర్స్లో ఉంది. స్వామి డిస్కోర్సెస్లోని స్వామి మనం ఎలా ప్రవర్తించాలి, ఏ విధంగా క్రమశిక్షణగా ఆర్గనైజేషన్లో ఉండాలి, ఏ విధంగా మన సేవా ధర్మం మనం నిర్వర్తించాలి, మనం ఏ విధంగా మన ప్రవర్తనావళిని మనం సరిదిద్దుకోవాలి, ఇవన్నీ నేను చాలా ప్రభావితమయ్యి నేను పూర్తిగా దిద్దుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాను అనుకుంటున్నాను. ఈ విధంగా నేను కొంత మార్పు నాలో వచ్చిందని నేను విశ్వసిస్తున్నాను. ఈరోజు కూడా మీరు స్వామివారి సేవా కార్యక్రమాలలో ఏ విధంగా పాల్గొంటున్నారు? స్వామి కృపా కటాక్షాలతో నన్ను ఒక ఇంజనీర్గా చేసి ఆ అనుభవంతో నేను ప్రస్తుతం సాయి సంస్థల సమితిలో ఏ మెయింటెనెన్స్ పని వచ్చినా సరే నాకు ఇచ్చిన అవకాశం మేరకు నేను స్వామి తాలూకా సేవలు చేసుకుంటూ మందిరంలో ప్రతి కన్స్ట్రక్షన్ కానీ మెయింటెనెన్స్ కానీ ఏ సేవా కార్యక్రమం అయినా సరే అవకాశం వచ్చినప్పుడు సత్వరం వినియోగించుకొని ఆ సేవలో పాల్గొంటూ ఉంటాను. పైగా వైద్య శిబిరాల్లో మెడికల్ క్యాంపులు వాటిలో సహాయ సహకారాల కోసం నన్ను అవకాశం ఇచ్చినప్పుడు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రతి వారికి సేవ చేసుకునే అవకాశం ఇచ్చినందుకు స్వామివారికి నేను సర్వదా కృతజ్ఞుడిని. స్వామివారి మార్గంలోకి వచ్చాక మీలో ఏవైనా అంతర్గత మార్పులు మీరు గమనించారా? నా తల్లిదండ్రులు, వారి తర్వాత నేను, నా భార్య, నా పిల్లలు అందరం కూడా స్వామి ఫోల్డ్లో ఉండి స్వామే భగవంతుడిగా నమ్మి ప్రతిరోజు స్వామిని తలుచుకుంటూ ఏ పని చేసినా స్వామి తాలూకు ఆశీస్సులు పొందుతూ ముందుకు నడుస్తూ స్వామి కార్యక్రమంలో పాల్గొంటూ అలా గడుపుతున్నాం.